ఒక దేశాన్ని ధ్వంసం చేయాలంటే అణుబాంబులు అవసరం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. అక్కడి రాజకీయ నాయకులు అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్లతో, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో చీకటి డీల్స్ పెట్టుకుంటే చాలు. ఆ దేశం ఎలా నాశనం అవుతుందో, ఎంత రక్తపాతం సృష్టిస్తుందో, కుట్రలు భయంతో ఎలా వణికిపోతుందో మనకు అర్థమయ్యేలా బాలీవుడ్ సూపర్ హిట్ స్పై థ్రిల్లర్ దురంధర చూపించింది. ఈ సినిమాలో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఓ కామిక్, అలాగే మనకు తెలియని క్రూరమైన పొలిటీషియన్ క్యారెక్టర్ జమీల్ జమాలి. ఈ క్యారెక్టర్ని సీనియర్ కమెడియన్ రాకేష్ బేడి అద్భుతంగా చేశారు. సినిమా విడుదలైన తర్వాత జమీల్ జమాలి క్యారెక్టర్ పాకిస్తాన్లో భారీ సంచలనం సృష్టించింది. అయితే ఈ క్యారెక్టర్కి నిజమైన ఇన్స్పిరేషన్ సర్దార్ నబీల్ అహ్మద్ గబోల్. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నాయకుడు, కరాచీ లారీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ, మాజీ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. 1962లో జన్మించిన ఈ 63 ఏళ్ల బలూచ్ ట్రైబ్ చీఫ్ లారీలోని గబోల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. కరాచీలోని లారీ ప్రాంతం ఏషియాలోనే అతిపెద్ద గ్యాంగ్ వార్స్, డ్రగ్ మాఫియా, ఎక్స్ట్రాక్షన్ హబ్. అక్కడ ప్రతి వీధిలో గన్స్ గ్యాంగ్ వార్స్ కి ప్రసిద్ధి. ప్రతి ఇంట్లో కూడా డ్రగ్స్ చాలా కామన్. పాకిస్తాన్ పోలీసులు, మిలిటరీ కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి భయపడిపోతూ ఉంటారు. అటువంటి లారీ ప్రాంతంలో పుట్టి పెరిగిన నబీల్ గబోల్ రాజకీయ కుటుంబానికి చెందినవాడు. అతని లక్ష్యం చిన్నప్పటి నుంచి ఒకటే, లారీపై పట్టు సాధించాలి, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని. ఆ లక్ష్యంతోనే నబీల్ గబోల్ రాజకీయాల్లోకి 1988లో అడుగుపెట్టాడు. మొదట్లో సాధారణ నాయకుళ్లానే ఉంటూ తన రాజకీయ చతురతతో చాలా తక్కువ టైంలోనే తన ప్రభావాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు. అదే టైంలో సింధ్ ప్రావిన్షియల్ పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యాడు. ఇక అక్కడి నుంచే గబోల్ రైజింగ్ స్టార్ట్ అయింది. సింధ్ అసెంబ్లీలోకి అధికారంగా ఎంట్రీ దొరికింది. ఇలా 1990ల ప్రారంభంలో తన నెట్వర్క్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గ్రౌండ్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్తో త్వరగా గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత అతని కెరీర్లో కీలకమైన మైల్ స్టోన్స్ సింధ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పోస్ట్. ఈ స్థాయికి అతను అతి తక్కువ టైంలో చేరుకున్నాడు. ఇదే అతని రాజకీయ జీవితంలో మొదటి పెద్ద పవర్ పొజిషన్. ఈ పోస్టుతో అతను కేవలం లీడర్ కాదు, సిస్టంలో ప్రభావం ఉన్న వ్యక్తిగా మారిపోయాడు. ఆ పవర్ను ఎలా వాడుకోవాలి అనేది గబోల్కి చాలా బాగా తెలుసు. లారీ లాంటి ప్రాంతంలో పాలిటిక్స్ అంటే కేవలం ప్రసంగాలు, వాగ్దానాలు కాదు. అక్కడ గెలవాలంటే ఫోర్స్ కావాలి, భయం పుట్టించాలి, గ్రౌండ్ కంట్రోల్ కావాలి. అదే టైంలో లారీ పరిస్థితి కూడా అతనికి సరైన అవకాశం ఇచ్చింది. 2000 ప్రారంభంలో లారీ ప్రాంతం నరకంగా మారిపోయింది. అక్కడ 2 భయంకరమైన గ్యాంగ్స్ రక్తపాతం సృష్టిస్తున్నాయి. ఒకటి అర్షద్ పప్పు, రెండవది రెహమాన్ డకైట్. ఇతను ఎంత క్రూరుడో మనకు తెలుసు. తన సొంత తల్లినే చంపిన హిస్టరీ ఉంది. అర్షద్ పప్పు కూడా తక్కువేమీ కాదు. అతని మీద 60కి పైగా మర్డర్లు, కిడ్నాప్ కేసులు చాలా ఉన్నాయి. అయితే ఈ నబీల్ గబోల్ తను ఆడే చదరంగంలో పావుగా ఈ రెహమాన్ డకైట్ని వాడుకోవాలనుకున్నాడు. ఎందుకంటే అతనికి ఓ విషయం క్లియర్గా తెలుసు, లారీలో ఓట్లు గెలవాలంటే ప్రజల మద్దతు కంటే గ్యాంగ్ల సపోర్ట్ ముఖ్యం. అందుకే ముందుగా రెహమాన్ డకైట్తో డీల్ పెట్టుకున్నాడు. ఎలక్షన్ టైంలో బూత్ క్యాప్చరింగ్ చేయాలి, ఓట్లు రిగ్గింగ్ చేసుకోవాలి, తనకు ఓట్లు పడేలా చూడాలి. ఇవన్నీ కూడా డీల్లో భాగం. దానికి బదులుగా గబోల్ ఇచ్చింది ఒకటే, ఫుల్ ప్రొటెక్షన్. పోలీసులు టచ్ చేయకుండా చూడటం. అంటే రెహమాన్ డకైట్ ఏం చేసినా కూడా తనకు రాజకీయ రక్షణ ఇస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఇలా కొంతకాలం వరకు గబోల్, రెహమాన్ కాంబినేషన్ స్ట్రాంగ్గా నడిచింది. ఈ టైంలోనే రెహమాన్ డకైట్ లారీలో పేదలకు సాయం చేయటం, లోకల్ సమస్యలు సాల్వ్ చేయడంతో గ్రౌండ్లో ఫాలోయింగ్ పెరిగింది. దీంతో గ్యాంగ్స్టర్ నుంచి జనాల్లో ఓ హీరోలాగా రెహమాన్ మారిపోయాడు. ఇది గబోల్కి అస్సలు నచ్చలేదు. రెహమాన్ ఇలా చెలరేగిపోతే రేపు నన్నే ఛాలెంజ్ చేస్తాడు అని భయపడ్డాడు. అక్కడి నుంచి గేమ్ పూర్తిగా టర్న్ అయిపోయింది. నెమ్మదిగా రెహమాన్ను పక్కన పెట్టడం మొదలుపెట్టాడు. రెహమాన్కు రీప్లేస్మెంట్గా అర్షద్ పప్పుతో చేతులు కలిపి ఓ టూల్గా వాడుకోవడం మొదలుపెట్టాడు. గబోల్ గేమ్ మొదటి నుంచి చాలా క్లియర్గా ఉంటుంది. ఎవరితో లాభం ఉంటే వాళ్లతోనే ఉంటాడు. అందుకే ఈసారి ఫుల్ సపోర్ట్ అర్షద్ పప్పుకి ఇచ్చాడు. లారీలో అర్షద్ గ్యాంగ్కి పూర్తి బ్యాంకింగ్ ఇచ్చాడు. పొలిటికల్ కవరేజ్, పోలీస్ ప్రెషర్ తగ్గించాడు. గ్రౌండ్లో ఫ్రీగా తిరిగే అవకాశం ఇచ్చి లారీలో అర్షద్ పప్పుని పవర్ఫుల్ చేసేశాడు. దీంతో లారీ గేమ్ పూర్తిగా మారిపోయింది. ఓవైపు అర్షద్ గ్యాంగ్ దూకుడు పెరిగింది, మరోవైపు పొలిటికల్ సపోర్ట్ కూడా అతనికే ఉండడంతో రెహమాన్ డకైట్పై ప్రెషర్ పెరిగింది. లారీలో పరిస్థితి ఇంకా టెన్షన్గా మారింది. కానీ రెహమాన్ డకైట్ అంత ఈజీగా వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అతనికి కూడా తన సొంత గ్యాంగ్ ఉంది, తన గ్రౌండ్ సపోర్ట్ కూడా ఉంది. గబోల్ సపోర్ట్ తగ్గిన తర్వాత కూడా పూర్తిగా సైలెంట్ కాలేదు. తన గ్యాంగ్ను యాక్టివ్గా ఉంచుకొని కౌంటర్ అటాక్స్ మొదలుపెట్టాడు. దీంతో లారీలో గ్యాంగ్ వార్స్ మరింత హింసాత్మకంగా మారాయి. ఇలా పవర్ కోసం ఓపెన్ వార్ ఎప్పుడూ జరుగుతూనే ఉండేది. ఒకవైపు అర్షద్ పప్పు, మరోవైపు రెహమాన్ డకైట్ లారీని రక్తంతో తడిపేవారు. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గబోల్ ఎంత ప్రయత్నించినా రెహమాన్ ఇమేజ్ మాత్రం జనాల్లో తగ్గలేదు.
ఎందుకంటే ఆ లెవెల్లో గ్యాంగ్ వార్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అలాగే పేదలను కూడా అక్కున చేర్చుకున్నాడు. లోకల్ లెవెల్లో సపోర్ట్ ఉండడంతో ఇవన్నీ కూడా అతన్ని పూర్తిగా పడగొట్టడం కష్టంగా మారాయి. ఇదే గబోల్కి పెద్ద సమస్యగా మారింది. అక్కడే ఫైనల్ గేమ్ స్టార్ట్ అయింది. 2009లో కరాచీలో ఓ పోలీస్ ఆపరేషన్ జరిగింది. అధికారికంగా చెప్పేదేమిటంటే రెహమాన్ డకెట్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. అందుకోసం అస్లాం చౌదరిని వాడేశాడు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం అతను తన గ్యాంగ్తో ఉన్న సమయంలో ఎన్కౌంటర్ జరిగి అక్కడికక్కడే చనిపోయాడని మాత్రమే. ఇది అధికారిక వెర్షన్. కానీ గ్రౌండ్లో వినిపించిన కథ వేరే. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఎన్కౌంటర్ కాదు, టార్గెట్ చేసిన ఆపరేషన్. దానికోసం అస్లాం చౌదరిని గబోల్ ఫుల్లుగా వాడేశాడు. ఎందుకంటే రెహమాన్ని ఖచ్చితంగా లేపేయాలి. ఎందుకంటే అప్పటికే పెద్ద ఫ్యాక్టర్గా మారిపోయాడు. గ్యాంగ్ పవర్ ఉంది, పబ్లిక్ సపోర్ట్ ఉంది. ఇలాంటి వ్యక్తిని కంట్రోల్ చేయకపోతే ప్రమాదం అనే భావన బలపడింది. కానీ ఒక విషయం మాత్రం లారీకే కాదు, పాకిస్తాన్ మొత్తానికి తెలుసు. రెహమాన్ డకైట్ ని చౌదరి అస్లాం ఖాన్ ఎన్కౌంటర్ చేశాడని. కానీ దానికి ప్రూఫ్ లేదు, కేసులు కూడా లేవు, అధికారిక రికార్డులు కూడా ఏమీ చెప్పవు. కానీ లారీలో మాత్రం రెహమాన్ డకైట్ని గబోల్ చంపించాడనే అనుకుంటూ ఉంటారు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అదే గేమ్ మళ్ళీ రిపీట్ అయింది. ఒకప్పుడు గబోల్ చేతిలో టూల్గా ఉన్న అర్షద్ పప్పు కూడా చివరకు రెహమాన్ డకైట్ చనిపోయినట్టే చనిపోయాడు. 2013లో అర్షద్ పప్పు భయంకరంగా హత్య చేయబడ్డాడు. ఎంతలా అంటే అతని శరీరాన్ని మొక్కలు చేసి లారీ వీధుల్లో ఫుట్బాల్ ఆడినట్టు రిపోర్ట్లు వచ్చాయి. ఇది కేవలం హత్య కాదు, ఓ మెసేజ్. లీగల్గా చూస్తే ఇక్కడ కూడా ప్రూఫ్ లేదు. కానీ లారీలో వినిపించిన మాట ఇది కూడా గబోల్ స్కెచ్చే అని. నబీల్ గబోల్ గేమ్లో ఎవరో శాశ్వతం కాదు, ముందుగా వాడుకుంటాడు, ఆ తర్వాత అవసరం ముగిసినప్పుడు వారిని అడ్డు తప్పిస్తాడు. 2015లో ఈ అనుమానాలకు మరో కోణం జోడించబడింది. కరాచీ పోలీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జమీల్ అహ్మద్ పబ్లిక్గా ఆరోపించారు, నబీల్ గబోల్ లారీ గ్యాంగ్ లీడర్స్ గఫార్ జిక్రీని వాడుకొని లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించాలని ప్లాన్ చేశాడు అని చెప్పాడు. దీనిపై పీపీపీ నుంచి షోకాజ్ నోటీస్ వచ్చింది. గబోల్ పార్టీ వదిలి ఎంక్యూఎంలోకి వెళ్ళిపోయాడు. అంటే సినిమాలో చూపించినట్టు పార్టీ మారిపోయాడు. ఆ తర్వాత 2017లో మళ్ళీ పీపీపీలోకి తిరిగి వచ్చాడు. ఇలా రాజకీయాల్లో ఫ్లిప్ అవుతూ గ్యాంగులను వాడుకొని తన ప్రభావాన్ని కొనసాగించాడు గబోల్. ఇంత జరుగుతున్న అతని కాన్ఫిడెన్స్ ఏమాత్రం తగ్గలేదు. దురంధర్ సినిమా మొదటి భాగం విడుదలైనప్పుడు అతను చాలా ఆనందపడ్డాడు. పాక్ మీడియాతో ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ క్యారెక్టర్ నా జీవితం ఆధారంగానే రూపొందించారు, నేను లారీలో డైనమిక్ హీరోనంటూ బిల్డప్ ఇచ్చాడు. సినిమా సాంగ్స్ పై రీల్స్ కూడా చేశాడు. కానీ ఎప్పుడైతే దురంధర్ ది రివెంజ్ వచ్చిందో అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తన పాత్ర ఇండియన్ ఏజెంట్గా ఎక్స్పోజ్ అవ్వటం, చీకటి డీల్స్ బయటపడటం చూసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది నా స్టోరీ కాదు, ఇండియా ప్రొపగండా అంటూ విమర్శలు చేస్తున్నాడు. రాకేష్ బేడి నాలా అందగాడు కాదు, నన్ను కామెడీగా చూపించారు అని కూడా చెప్పుకొస్తున్నాడు. అంతేకాదు అతని మెంటాలిటీ కూడా తీవ్ర విమర్శలకు గురైంది. 2023లో ఓ పాడ్కాస్ట్లో రేప్ లాంటి సెన్సిటివ్ టాపిక్ మీద మాట్లాడుతూ రేప్ జరగాల్సి వస్తే ఎంజాయ్ చేయటమే మంచిది అని చెప్పి ప్రపంచాన్ని షాకు గురి చేశాడు. దీనిపై మళ్ళీ పీపీపీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. బుట్టో కుటుంబం సహా అందరూ తీవ్రంగా విమర్శించారు. అతని టెంపర్ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్తో గొడవపడి కొట్టేయటం, ఫిషర్మ్యాన్ యూనియన్ లీడర్ ఇంటి ముందు AK-47తో ఫైరింగ్ చేయించటం, ఇలాంటివన్నీ కూడా అతని ప్రవర్తనను చూపిస్తాయి. అతని మీద కరప్షన్, మర్డర్ కేసులు ఎన్నో ఉన్నా పాకిస్తాన్లో న్యాయ వ్యవస్థ, పోలీసులు అతని ప్రభావంలో ఉండడంతో ఏ కేసుకి ప్రూఫ్ లేదు. ఇక సినిమాలో జమీల్కు అందమైన కూతురుంది. ఇండియన్ ఏజెంట్తో ఎమోషనల్ ట్రాక్ చూపించారు. అది పూర్తిగా ఫిక్షన్. నిజ జీవితంలో నబీల్ గబోల్కి కూతురు లేదు, 2 కొడుకులు మాత్రమే. అయితే ఓ అమ్మాయి అతని కూతురుగా వైరల్ అవుతోంది. ఆమె పేరు నాదియా గబోల్. కానీ ఆమె తన అన్న కూతురు. ఆమె లా గ్రాడ్యుయేట్, సైకోథెరపిస్ట్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి పొలిటికల్ వర్కర్, సోషల్ వర్కర్గా కూడా యాక్టివ్గా ఉంటుంది. ఇక ఇండియాలో కూడా రాజకీయాల్లో కరప్షన్, క్రిమినల్స్ ఉంటారు. కానీ మన డెమోక్రసీ, స్ట్రాంగ్ మీడియా, సోషల్ మీడియా వల్ల ఒక్క తప్పు సెకండ్లో వైరల్ అయ్యి నాయకుడు జవాబు చెప్పాల్సి వస్తుంది. కానీ పాకిస్తాన్ లాంటి రోగ్ నేషన్లో నాయకులు పబ్లిక్గా క్రైమ్ చేసినా ఎవరో ప్రశ్నించరు. ఇలా దురంధర్ సినిమా ద్వారా మన ఇండియన్ సినిమా ఆ చీకటి సామ్రాజ్యాన్ని ఓ కెమెరా, ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ తో బట్టబయలు చేసింది. మరి జమీల్ జమాల్ క్యారెక్టర్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.